నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? బాలమల్లు. ఓకేనా, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి కదా, ఓటు హక్కు ఉందా మీకు? ఉందండి. ఎట్లా ఉండబోతుందన్న ఈ ప్రాంతం నుండి ప్రధానంగా చూసుకుంటే అటు బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి, కాంగ్రెస్ క్యాండిడేట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కనిపిస్తా ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇట? ఇస్తారంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి నాయకులకే ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేనైతే కోరుకుంటున్నా. మిగతా వాళ్ళకి వేస్తుంటే ప్రభుత్వం లేదు కాబట్టి గత ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో కూడా 8 సీట్లు బీజేపీకి ఇచ్చినాము. వాళ్ళతో ఇప్పుడు మన బడ్జెట్లో కూడా చూసినాము. ఆ బడ్జెట్లో వాళ్ళ ఎలాంటి నిధులు కూడా తీసుకురాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్పోర్ నరేందర్ రెడ్డికి ఇస్తే అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా ఫండ్ తీసుకొచ్చిండు. యువతకు పరోక్షంగా ఆయన ఉద్యోగాలు కల్పించిండు కాబట్టి మా ఫస్ట్ ఓటు నరేందర్ గారికి వేస్తామని అనుకుంటున్నాం. కానీ యువత అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. యువత వేరు, పట్టభద్రులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 50,000 దాకా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కల్పించింది. ఇంకా కూడా కల్పించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. కాబట్టి చాలా మంది ఏంటంటే గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి యువత మొత్తము కాంగ్రెస్ పార్టీకే చూస్తున్నారని నేను భావిస్తున్నాను. అంటే ఫైనల్గా అయితే ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నరేందర్ రెడ్డికి వేస్తామని ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉమ్మడి ఇప్పుడు ఈ 4 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉందని భావిస్తున్నాను. కానీ బీజేపీ బలపడుతుంది అని చెప్తారు. ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు కరీంనగర్లో బీజేపీ గెలిచింది, ఇక్కడ కూడా ఎంపీ రఘునందరావు గెలిచారు. ఇప్పటికీ మొన్న బడ్జెట్లో పెట్టారు, నిధులు ఏం తీసుకురాలేరు కదా. కొట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు గెలిపిస్తే ఎందుకు గెలిపించకుంది. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నరేందర్ రెడ్డి గెలిపిస్తే ఉద్యోగాలు తీసుకొస్తున్నాడు కాబట్టి ప్రైవేట్గా తీసుకొచ్చి ఆయన పరోక్షంగా కల్పించింది కాబట్టి ఇప్పుడు కూడా తీసుకొస్తారని భావిస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.